హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే నేను మట్టి ఇళ్ళ నిర్మాణం కోసం అయితే చూపించబోతున్నాను. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే మేము ఉండడం కోసం స్వయంగా మేమే ఆ ఇళ్ళని అయితే నిర్మాణం చేసుకుంటాం. సో మట్టితో యుద్ధం చేస్తాం అన్నమాట. మట్టిని నీట్గా తొక్కి మనం ఒక సేపులో అయితే ఆ గోడను పెట్టుకోవాలి. అది నిలకడగా ఉండాలి, అది పడిపోయేటట్టు కాకుండా కరెక్ట్గా మనం మెజర్మెంట్స్తోనే వాటిని అయితే లేపుకోవాలి. సో ఈ ఇళ్ళని నిర్మించేటప్పుడు మనం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఆ 3 మాసాల్లో అయితే మనం నిర్మించేసుకోవాలి కంప్లీట్గా. ఆ తర్వాత అయితే మనకు వర్షాలు అనేవి పడడం అయితే జరుగుతుంది. సో మనం ఆ 3 నెలల్లోనే కంప్లీట్ అయితే చేసుకోవాలి. టైంలో అయితే కరెక్ట్గా ఐస్ బండోడు వచ్చాడు. మేము చాలా కష్టపడుతున్నాం అప్పటికే. మాకైతే చాలా కూల్గా రీఫ్రెష్ అయితే ఇచ్చింది. చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాం ఆ మూమెంట్ని. మనం మట్టిని తొక్కిన తర్వాత మనం ఈ విధంగా మళ్ళీ మట్టిని ఒక చోటలో కూడబెట్టి మళ్ళీ పదునొచ్చేలాగైతే తొక్కుకోవాలి. 2-3 రౌండ్లు అయినా పర్లేదు. సో అది మట్టి మనకు ఆ పదును మనకు సరిపోయే అంతవరకు అయితే మనం తొక్కాలి. తొక్కడం అయితే చాలా కష్టం గాయస్. మనకైతే సింపుల్గా వీడియోలో అయితే కనిపిస్తుంది, కానీ నిజంగా ఆ ఓర్పు, సహనము, ఆ శక్తి బలం అనేది మనకైతే ఉండాలి. అది లేకపోతే మాత్రం చాలా కష్టం. కొంచెం ఆ మట్టిలో కనుక తడి ఎక్కువ ఉన్నట్లయితే ఈ విధంగా అయితే కొంచెం మట్టిని అయితే కలుపుకోవాలి సైడ్ నుంచి. ఇప్పుడైతే మనకు పదును వచ్చేసింది, దాదాపుగా అయిపోయినట్టే మట్టి తొక్కడం అయితే. పూర్తిగా మట్టి పదును వచ్చేంత వరకు అయితే మనం మట్టిని అయితే తొక్కుతూనే ఉండాలి. ఇలా పదునైన మట్టి అయితే కింద కాలు పెట్టినప్పుడు పైకి లేపాలంటే చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది. శక్తి ఉండాలి. ఇదిగోండి, మేమైతే గోడలు ఈ విధంగా రాళ్ళనైతే పెట్టి మట్టినైతే లేపుతున్నాం గోడను. సో ఈ విధంగా ఎందుకు పెడుతున్నామంటే మాకు కొంచెం మట్టి అనేది ఎత్తుగా పెట్టుకోవాలన్న ఉద్దేశంతో, స్ట్రాంగ్గా ఉంటుందనే ఉద్దేశంతోనే మేమైతే ఈ రాళ్ళనైతే ఆ గోడకి తగ్గట్టు సైజులను అయితే మేము ఈ విధంగా పెట్టుకున్నాం. కనిపిస్తుంది కదా క్లారిటీగా. చేయండి. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే చాలా హెల్ప్ చేశారండి ఇల్లు కట్టడానికి. మట్టిని అయితే ఈ విధంగా ముద్దలుగా అయితే తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవడానికి గల రీజన్ ఏంటంటే కొంచెం కేరీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఆ ముద్దలు చేసేటప్పుడు పదును అనేది కొంచెం అయితే ఏడవుతుంది. ఇల్లు కట్టుకోవాలా అని చిన్న ఉద్దేశంతో అయితే మేమైతే ఇల్లుని స్టార్ట్ చేసాము. సో లాస్ట్ వరకు ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. సో నాకైతే ఇల్లు కట్టడం కూడా తెలియదు, కానీ ఫస్ట్ టైం నేనైతే ట్రై చేశాను. సో వంకర్ టింకర్గా పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. రాళ్ళ మధ్య మనం మట్టిని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఒక ముద్ద పైన ఇంకో ముద్దను మనం నీట్గా షేప్ వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలండి. మనం సైడ్ ఈ విధంగా సపోర్ట్గా అయితే చెయ్యిని తీసుకొని మనం అంచునైతే తిన్నగా పట్టుకోవాలన్నమాట. లేకపోతే మనకు ఆ మట్టి అనేది సైడ్న పగిలిపోయి
అయితే బాగుండదు. పెట్టుకున్న గోడ కొంతసేపు అయిన తర్వాత గట్టి పడుతుంది కదా, ఆ టైం చూసుకొని అయితే మనం కత్తితో అయితే నైస్గా అయితే కట్ చేసుకోవాలి. అప్పుడు మనం పేడ నీళ్ళని అలికేటప్పుడు కూడా మనకు చేతిలో అయితే దెబ్బలు తగలకుండా ఉండడానికి అయితే బాగుంటుంది. ఇల్లు గోడ కట్టడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మన ఇల్లు అయితే రెడీ అవ్వబోతుంది. సో మనం తెచ్చుకున్న కర్రలను అయితే నీట్గా అయితే కట్ చేసుకోవాలి. సైజు వైజ్గా ఒక షేప్ వచ్చేటట్టు, అంటే మనకు అక్కడ పెట్టడానికి కూడా అది సెట్ అయ్యేటట్టు అయితే మనం ఈ విధంగా నీట్గా అయితే చెక్కుకోవాలి. కట్ చేసుకున్న కర్రలు అయితే మొత్తం ఇవి. సో ఇప్పుడైతే మనం ఆ ఇళ్ళ పైకి అయితే ఎక్కిద్దాం. ఈ కర్రల్ని పైకి ఎక్కించిన తర్వాత సెట్ అయ్యేటట్టు మనమైతే చూసుకొని మేకులతో అయితే సింపుల్గా కొట్టేస్తున్నామండి. అదే ముందైతే తాడులతో కట్టుకునే వాళ్ళమాట. ఇప్పుడైతే మేకులతో ఈజీగా అయితే అయిపోతుంది పని. ఇదిగోండి ఈ వెదురు వచ్చేసి మేము ఆ పెంకు ఆనుకొని ఉండడం కోసం అయితే మేము చక్కగా అయితే చెప్పుకుంటున్నాం. ఈ వెదురుని చెక్కేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే చెక్కాలి. అలా చెక్కకపోతే మన చేతు వేలు కానీ లేకపోతే మన చేతిలో కానీ దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే చెక్కాలి, అది కూడా ఒక సైజు వచ్చేటట్టు. ఇదిగోండి వెదురుని అయితే మనలో బద్దలుగా అయితే విడదీస్తున్నారు. చాలా ప్రమాదకరమైన పని ఇది. చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. ఈ వెదురు చెక్కలు తీయడం కూడా, ఆ బద్దలు చేయడం కూడా ఆ పనితనం వస్తేనే చేయడానికైతే ఈజీగా ఉంటుంది, లేకపోతే చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది. బద్దలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే తీయాల్సి ఉంటుంది. సో మనం అవి కూడా సైజు వైజ్గా అయితే తీసుకోవాలి. ఆ బద్దలను అయితే ఇదిగోండి ఈ బ్లేడ్తో అయితే కట్ చేస్తున్నాం సైజ్ చూసుకొని. ఇదిగోండి ఇప్పుడైతే పైన ఇల్లు నేయడానికి అయితే మేమైతే రెడీ చేస్తున్నాం. ఇదిగోండి ఆ వస్తువు ఉంది కదా, దాన్ని అయితే మా బాస్తో గోడి అనేసి అంటామండి. మరి మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఆ సైజ్ వచ్చేటట్టు కరెక్ట్గా అయితే ఆ బద్దను అయితే పెట్టుకోవాలి. లేకపోతే మనకు పెంకు అనేది అక్కడ స్టెబిలిటీగా స్థిరత్వంగా అయితే ఉండదు. అందుకనేసి ఆ విధంగా కొలతనైతే తీసుకోవాలి. ఇల్లు నేయడం అయితే అయిపోతుందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వీడియోనైతే మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేనైతే చాలా కష్టపడ్డాను ఇల్లు కట్టడానికైతే. ఇదిగోండి గ్రామస్తులు కూడా ఇంట్లో ఒక పని ఉందని చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటామండి. ఇల్లు నేయడానికి హెల్ప్ చేయండి అని చెప్పిన వెంటనే గ్రామస్తులు రెస్పాండ్ అయ్యి ఇదిగోండి వారే ఈ పనినైతే చక్కగా ఆ ఇల్లు నేయడం అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోతుంది. అలానే ఊర్లో ఏమైనా చిన్న కార్యాలు జరుగుతున్నాయని ఇంటి యజమాని కానీ లేకపోతే చేసేవాళ్ళు ఎవరైనా చెప్పినట్లయితే గ్రామస్తులు ఈ విధంగా రెస్పాండ్ అయ్యి అయితే మేము ఒకరినొకరైతే హెల్ప్ చేసుకుంటాం, సహాయం చేసుకుంటాం అనమాట. ఈ ఇల్లు నేయడం అనేది ఒక్కడితో అయ్యే పని అయితే కాదు. చిన్న ఇల్లు అయినప్పటికీ చాలా టైం అయితే పడుతుంది. ఈ పెంకు అనేది కరెక్ట్గా సెట్ అయ్యేలాగా అయితే మనం పెట్టుకోవాలి. అలా నీట్గా పెంకును పెట్టుకుంటేనే మనకు వర్షాకాలంలో కూడా వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకనేసే మనం ఆ పెంకును కూడా కరెక్ట్గా గ్రిప్ వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి. గ్రిప్ వచ్చేటట్టు పెట్టుకోకపోతే మాత్రం నిజంగా వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది. ఆ పెంకు నుంచి మనకు లీక్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. ఇదిగోండి కుర్రోలు అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు. నిజంగా చాలా స్ఫూర్తిగా వర్క్ అయితే చేస్తున్నారు. ఇదిగోండి సైడ్ నుంచి పెంకు ఇవ్వడానికి అవ్వకపోయేసరికి ఇదిగోండి లోపల నుంచి అయితే అందిస్తున్నారు. ఎందుకంటే బయట నుంచి హైట్ అయిపోయింది, దాని కారణంగా లోపల నుంచి అయితే అందిస్తున్నారు. సో మనకైతే ఇల్లు అయితే రెడీ అయిపోతుంది. కుర్రోళ్ళు అయితే చాలా హడావిడిగా అయితే పెంకునైతే అందిస్తున్నారు, ఫాస్ట్గా అయిపోవాలని. ఎందుకంటే మనకు అంత టైం కూడా లేదు, అప్పటికే 4 ఆ టైం అయితే అయిపోయింది. పెంకు నేయడం అంటే అంత సులభమైన పని అయితే కాదు. అందుకనే చాలా జాగ్రత్తగా అయితే ఇదిగోండి బావగారు అయితే పెంకునైతే నీట్గా నేస్తున్నాడు అనమాట. నీట్గా నేయకపోతే పైన ఎక్కినప్పుడు ఆ పెంకు అనేది పగిలిపోవడము లేదా విరిగిపోవడం అయితే జరుగుతుంది. అందుకనేసి చాలా జాగ్రత్తగా అయితే ఫిట్ చేసుకుంటూ లైన్గా అయితే పెట్టుకొని రావాలి. మనం అయితే లాస్ట్లో ఉన్నాం. ఇల్లు అయితే మొత్తానికి నేయడం అయితే అయిపోతుంది. ఇంకో పెంకు పెడితే కనుక మనకి ఇల్లు అయితే రెడీ.
సో నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదిగోండి కంప్లీట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత లోపల నుంచి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇల్లు నేయడం అయిపోయిన తర్వాత అయితే ఇదిగోండి పైన ఉన్న వాళ్ళు అయితే దిగేసారు. ఇదిగోండి ఇంకా వాడు ఇంకోటి దిగాలి. మరి దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అయితే దిగాలి, లేకపోతే ఆ పెంకు అనేది పగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా అయితే ఆ పెంకు మీద అయితే నడవాలన్నమాట. లాస్ట్లో ఇల్లు అయితే అయిపోయింది కంప్లీట్గా. లోపలలో అయితే ఈ విధంగా బిందెల్ని, గ్లాసెస్, అలాగే మా బట్టల్ని కూడా ఈ విధంగా నీట్గా అయితే పెట్టుకుంటాం అనమాట. ఇల్లు అయితే కట్టడం అయిపోయిందండి. ఇప్పుడైతే మీకు ఇల్లుని అయితే చూపిస్తాం. టోటల్గా నిర్మించుకున్న ఇల్లు అయితే ఇదండి. చూడండి, ఈ విధంగా అయితే మేము చిన్న వంటపాకనైతే ఇల్లు కింద అయితే కట్టుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే ఈ కట్టుకున్న ఇల్లుని అయితే చూపించాం కదా. చూడండి, ఇదిగోండి దానికైతే మేము గేటు కూడా మేము సొంతంగానే డిజైన్ అయితే చేసుకున్నాం. ఇదిగోండి ఈ విధంగా అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఈ గేటుని. ఇది వచ్చేసి మనకు వంటపాకలో చిన్న గేట్ అనమాట. మేము వెదులతో అయితే ఈ విధంగా చిన్న డోర్ లాగా అయితే తయారు చేసుకున్నాం. సో కోళ్ళు ఇలాంటివన్నీ కూడా లోపల వెళ్లకుండా ఉండడం కోసం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఈ వీడియో వచ్చేసి ఇంతే గాయ్స్. సో ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అయితే బాయ్.